ఎక్కువ ఆశలు పెట్టుకో. ఒక్కసారి బోరు కొట్టిందా పేపర్ డస్ట్బిన్లో పడేసినట్టు నిన్ను కూడా వదిలేస్తుంది. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే రోడ్లు వెంబడి తిరగాల్సిందే. మేము అలా తాగొచ్చిన వాళ్ళమే. ఎవరినో వెళ్ళి దాన్నే అడుగు, నన్ను కాదు. గుడ్ మార్నింగ్ బుజ్జి. హలో. Hello, sir. We're calling from Softex Solutions. Can I talk to you for a minute? Yeah, sure. Sir, we shortlisted your application as a web designer. But I didn't apply. No, sir. We have got your application and also got shortlisted. Our HR will contact you for offline interview. Are you ready, sir? Yeah, sure. You might get a call in 10 minutes. Have a great day, sir. Thank you. అసలు నా ల్యాప్టాప్ తీసుకుని కుప్పలు కుప్పలుగా మెయిల్ చేసావు కదరా కంపెనీస్కి, అందులో ఏదో ఒకటి తగిలింది. అదేరా ఒక్క కంపెనీకి అప్లై చేసింది అంతే. ఏ కంపెనీకి చేసిందో కూడా తెలియదు. ఏమన్నారా మరి? వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. అలా నాకు బొచ్చడేనే. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారంటే అది రిజెక్టెడ్ అనే. ఎవరు చెప్పింది గెట్ బ్యాక్ టు అంటే రిజెక్టెడ్ అని? పాపం అతనికి ఇంగ్లీష్ రాదేమో. సరే ఇలా వచ్చి కూర్చో.
పాజిటివ్గా ఉండు, నీకు కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది. ముందు ఆ ఫ్రెండ్ని కట్ చేసి పడేసాయి, అతని వల్లే నువ్వు చాలా డిప్రెస్ అవుతున్నావు. ఇదిగో నీ ఫ్రెండ్ నీ ఇష్టం, ఇది జస్ట్ నా అడ్వైజ్ అంతే. నీకు కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది. ఒకసారి వెళ్ళి దేవుని మొక్కొని రాపో. హే నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు. నీకు జాబ్ కావాలా లేకపోతే ఇట్లా? ఓకే 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 నేను వెళ్తాను. ఓకే ప్లీజ్. హలో. ఓ థ్యాంక్ యూ. 4.5 per annum. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఏయ్, ఫోన్ మాట్లాడతాను కా. ఏయ్, హే ప్రియా, ప్రియా. thank you so much yaar. Let's meet this weekend. He wanted to give you a treat for your help. Thank you. Congratulations, జాబ్ కన్ఫర్మ్ అంటగా. నేను చెప్పానా పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్గానే అవుతాయని? ఎవరా ఫ్రెండ్ గెట్ బ్యాక్ టు యూ అంటే రిజెక్టెడ్ అని చెప్పింది? ఒకసారి అతను కాల్ చేసి స్పీకర్లో పెట్టు. ఆ దగ్గరికి అంతేస్తాడు. అది చూద్దాం. చెప్పరా. మరి మావా జాబ్ కన్ఫర్మ్ అయిందిరా? మంచిది, ఒక 10,000 కొట్టు, అవసరం ఉంది. ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతెందుకు, మన పక్కన ఎవరైనా కూర్చుంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ మనం ఎవరిని ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. నాకు అనిపించింది చెప్పా, ఇంకా నీ ఇష్టం. ఎనీవే కంగ్రాట్స్. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తా. అసలు నీకు మీ అమ్మ నాన్న గుర్తున్నారా? చాలా సంతోషరా అమ్మతో మాట్లాడి. ఎలా ఉన్నావురా నాని? ఎందుకురా నాకు ఫోన్ చేయట్లేదు? అదేం లేదమ్మా, ఇన్నాళ్ళు జాబ్ లేకుండా నీతో ఎలా మాట్లాడే అర్థం కాలేదు. నాకు తెలుసు బుజ్జి, నువ్వు మీ అమ్మతో మాట్లాడలేక ఎంత సఫర్ అవుతున్నావు. ఏంటి బుజ్జి ఇది చిన్నపిల్లలు? కడవరకిక కడలైపోతానేనే నువ్వలవైతే, మేఘాలతో దారులు వేస్తానాతో నువ్వడుగేస్తే, ఆకాశం మన కోసం ఏకాంతమై వచ్చే, నీ తోడు నాకే జన్మంతా ఉంటానంటే, ఇక నీపై నిరీక్షణం నన్ను చంపుతూ ఉందే ప్రతి క్షణమే. ఊరించేటి ఓ ముద్దుగుమ్మ, ఊహల్లోని ఓ కొంటెతనమా, నాతో ఇంకతో బూచులాటలు చాలమ్మా. వయ్యారాల ఓ గాజు బొమ్మ, కవ్వించేటి నాజూకుతనమా, నీలో ప్రేమ నాదంటూ నాకిక చెప్పేవమ్మా. ఆకాశాన ఆ చందమామ నిన్ను చూస్తున్నదేమో, ఏదేమైనా నన్ను మించినందమనుకుందే.
గది దాటి నడిచిన కల నీవా మెలకువలో తోడై నాతో ఉండవా ఇది మరి నిజమేనా అని ఎదసడి అడిగేనే కనులెదుటే నుండి నడిపించవా ఎన్నాళ్ళైనా నిన్ను కోరి నేను రానా ఓ ప్రియతమా ఇదే ఇదే యుగాల బదులై సాగనా ఎప్పుడూ లేదే నీ కలవరింతలెన్నో ఈ వేళిలా పదే పదే నాలో నాలజడి రేగెనా ఊరించేటి ఓ ముద్దుగుమ్మ ఊహల్లోని ఓ కుంటతనమా నాతో ఇంకతో బూచులాటలు చాలమ్మా వయ్యారాల ఓ గాజు బొమ్మ కవ్వించేటి నాజూకుతనమా నీలో ప్రేమ నాదంటూ నాకిక చెప్పేవమ్మా నా కొరకే వేకువై నన్ను చేరే వరమే వరమే నా మనసే నీ వశమే ఏరా ఎలా ఉన్నావు? రా లోపలికి. తను లేదు కదా? లేదులే రా. వీకెండ్ బాగా చిల్ అవుతున్నట్టున్నావు. ఏమో, జాబ్ ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. ఏం జాబ్ రా? సేల్స్ ఎగ్జిక్యూటివా? లేదురా, వెబ్సైట్ డిజైనర్. అంటే 2 lakhs అలా ఉంటుందా పర్ యానం? లేదురా, 4.5. అయినా వెబ్సైట్ డిజైనింగ్ ఎలా నేర్చుకున్నావురా? కన్నా ఆన్లైన్ నోట్స్ ఇచ్చింది. బాగా కలిసిపోయినట్టున్నారుగా. రేయ్, వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అయినా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు పార్కులో అమ్మాయి నీతో ఏం చెప్పిందిరా? సైకాలజీ స్టూడెంట్ అని థీసిస్ ఏదో ఉందని చెప్పింది. అసలు తను సైకాలజీ స్టూడెంటే కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏంటి? ఫ్లాట్లో పెట్టుకొని మెల్లగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటుందిరా నిన్ను. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఒక మంచి రూమ్ చూసి పెట్టా, లగేజ్ ప్యాక్ చేసుకో, వెళ్దాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఒక విషయం చెప్తే ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. చెప్పనా? ఏంటి? ఆ అమ్మాయి పరిచయం చేసిన ముసలోళ్ళు అసలు తన పేరెంట్సే కాదు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. తను వచ్చినట్టుంది. నీ ఇష్టం ఇంకా.